హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వలాంటాయ్ టాంబోలో ఆర్కియలాజికల్ పార్క్లో ఉన్న రూయిన్స్, ఇన్కా రూయిన్స్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇది కూడా కొండ ప్రదేశమే. సో కొండ ఎక్కుదాం, ఈరోజు ఎక్కి అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనము ఈ రూయిన్స్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఇక్కడ ఉన్న మ్యాప్ చూద్దాము. సో ఈ రూయిన్స్ మొత్తం ఏమేమి ఉన్నాయో ఈ మ్యాప్లో ఇచ్చారు. సో ఆ మ్యాప్లో ఉన్నవి చెప్తాను. అలాగే మనము వీడియో చూసేటప్పుడు ఈ పదాలు అక్కడ మ్యాప్లో ఇచ్చిన పదాలు వీడియోలో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా హైలైట్ చేస్తాను. సో ప్రస్తుతానికి మనము ఈ ఒక్కొక్క దాని గురించి చెప్పుకున్నాము. డియాస్ ఓర్ నసీనా అంటే 10 గూళ్ళు అండి, 10 నిషెస్. సో మనకి ముందు వీడియో చూసినట్లయితే ఒక దగ్గర 10 గూళ్ళు కనిపిస్తాయి. దానికి ఆ 10 గూళ్ళకి ఆనుకొనే ఒక ద్వారం ఉంటుంది. సో ఈ ద్వారం గుండా వెళ్తే మనము సన్ టెంపుల్కి వెళ్తాము. సో ఇంకాస్ టైంలో ఇది చాలా ప్రఖ్యాతమైంది. దీన్ని వెండితోటి, బంగారంతో, ఆర్నమెంట్స్ తోటి అలంకరించేవాళ్ళట. టెంప్లో డెల్ సోల్ అంటే సన్ టెంపుల్ లేదా సూర్య దేవాలయము. సోనా మిలితార్ మిలిటరీ జోను, లేకపోతే మన పదార్థ దళం ఉండే ప్రదేశం అండి. ఇన్కా వతానా అంటే ఇన్కా హిచ్చింగ్ పోస్ట్, లేకపోతే సూర్యునితో అనుసంధానమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. కోకా స్టోరేజ్ రూమ్స్ ఆర్ గ్రానరీస్, ధాన్యాగారాలు. ఇంకా మిస్సానా ఇంకా మెస్ హాల్, లేకపోతే ఇంకా కిచెన్, ఇంకా వాళ్ళ వంటగది. టెంపులో దేయాగ్వా టెంపుల్ ఆఫ్ వాటర్, లేకపోతే మన వరుణదేవుడి గుడి. ఫ్యంటో సెరిమోనియల్ అంటే సెరిమోనియల్ ఫౌంటైన్, లేదా మన తెలుగులో చెప్పుకోవాలంటే ఉత్సవ గంగ, అంటే ఉత్సవాలప్పుడు స్నానాలు చేయడానికి ఉపయోగించే ప్రదేశము అని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి నేను నడిచేటప్పుడు నాకు ఏది తోస్తే అది మాట్లాడతానండి. సో చాలా వరకు మాటలు ఉండకపోవచ్చు, సైలెంట్గా నడుస్తాను. అక్కడక్కడ మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడతాను. సో వీడియోని హైకింగ్ వీడియో అని చేసి చూసేయండి. సో ఇది బేసిక్గా ఈ వలాంటాయ్ టాంబో ఆర్కియలాజికల్ పార్క్ కొండ ఎక్కేటప్పుడు నా అంతటి నేను నడుస్తూ నాకు తోచిన మాటలు చెప్పుకుంటూ నడిచాను అనమాట. సో చూసేయండి. Shoes laced tight for the race. Wind is calling my name, ready for glory and fame. Steps are hard, but I'm strong. Each move carries me along. Heartbeats. నాకు ఈ మెట్లు ఎక్కుతుంటే ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఈ మెట్లు చూస్తుంటే కొత్తగా కట్టారు. మరి ఇంకా టైంలో ఈ మెట్లు లేనప్పుడు స్టెప్ మీద నుంచి స్టెప్కి ఎలా వెళ్ళేవాళ్ళు వాళ్ళు? ఈ స్టెప్స్ లేవు కదా అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు అక్కడికి? ఇంత ఎత్తుకి ఎలా ఎక్కేవాళ్ళు వాళ్ళు? సో మనకంటే పెట్టారు అవి. సో అంతకుముందు ఓకే అటువైపు ఉన్నాయి, ఇటుపక్క లేవు. కానీ మై డౌట్ ఈస్ క్లియర్డ్. వీ హ్యావ్ స్టెప్స్ దేర్. సో నా డౌట్ క్లియర్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇవి స్టెప్స్ అప్పుడు ఇంకా టైంలో.
ఓకే, ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు. సో మళ్ళీ ఇక్కడ ఏరియా ఆఫ్ ఎక్స్ప్లికేషన్. ఆ పైన ఇల్లు గోదాంలో పై. సో టుమారో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ పోర్షన్. Every stone in this path, I'm not alone. Mountains rise, but I fight with each breath, with all my might. Sunset paints the sky red. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్కా టైంలో చిన్న చిన్న రాళ్ళు పేర్చారండి. ఇంకా ప్రీ ఇన్కా టైంలో ఆ పెద్ద పెద్ద రాళ్ళు. సో ప్రీ ఇన్కా టైంలో అది చూడండి, అసలు ఆ వంగిన రాళ్ళు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఇన్కా టైంకి ప్రీ ఇన్కా టైంకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ప్రీ ఇన్కా టైము ఈ పెద్ద పెద్ద రాళ్ళు, అసలు ఆ రాళ్ళకి మధ్యలో కనీసము పేపర్ కూడా పట్టనంత సందు లేదు. అంటే పేపర్ కూడా పట్టదు ఆ సందులో, అంటే కలుసుకుపోయాయి ఒకదానికి మెల్ట్ చేసి పెట్టినట్టు ఉన్నాయి. అదే ఆ పైన ఉన్నాయి చూడండి ఆ రాళ్ళు, లేకపోతే ఈ రాళ్ళు, ఇవి ఇన్కా టైంలో. సో స్టెప్స్లో కూడా మనకి తేడా కనిపిస్తుంది చూడండి. కొన్ని స్టెప్స్ ఎంతో పనితనం పెడుతున్నాయి, కొన్ని పోయిన తర్వాత పెట్టిన నోట్లాగా ఉన్నాయి. Touching dreams and the stars. One more step, here I go to the top. I will show. Climbing high, reaching far, touching dreams and the stars. One more step, here I go to the top. I will show. ¿Sabe? Hay un hueco ya grande. Peaks are tall, they won't wait. I will rise to my fate. Climbing high. ఫ్రెంచ్ వాళ్ళు ఈ వలాంటే టంబోని దోచుకోక ముందండి ఆ సన్ గేట్ని, ఆ 10 గోళ్ళని బంగారము వెండితోటి అలంకరించేవాళ్ళు అని చెప్తారు.
సో ఫ్రెంచ్ పాలకులు దోచుకున్న తర్వాత దీని ప్రభావం అంతా కోల్పోయింది. మొత్తం 10 గూళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ ద్వారం వచ్చేసి సన్ టెంపుల్కు ఇక్కడి నుంచి వెళ్ళే ద్వారం అన్నమాట. ఇటు నుంచి వెళ్తే మనకు సన్ టెంపుల్ కనిపిస్తుంది. Vielleicht sie verkaufen ihr Idee. అస్సలు ఈ బండను చూడండి ఎట్లా చెక్కారు. ఇంకా సామ్రాజ్యపు ప్రజలు లేదా పాలకులు చూస్తుంటే మనకి ప్రకృతి దేవతారాధకులండి. ఇక్కడ మనకి సూర్య దేవాలయం ఉన్నట్టే కుస్కోలో కూడా సూర్య దేవాలయం ఉంది. అక్కడే ఒక థండర్ బోల్ట్ పిడుగు దేవాలయము, మన భాషలో తెలుగులో చెప్పుకోవాలంటే ఇంద్రుడి దేవాలయం. అంటే ఇంద్రుడికి మనకి అంటే పిడుగుకి సంబంధం ఉంది అంటారు కదా. సో పిడుగు దేవాలయం ఉంది, అట్లాగే సూర్య దేవాలయం ఉంది. ఇక్కడ ఈ వలాంటే టంబోలోనే వరుణ దేవాలయం ఉంది. సో కాబట్టి ఈ ఇంకా ప్రజలు లేదా పాలకులు ప్రకృతిలోని శక్తులని దేవతలుగా పూజించారు అని చెప్పుకోవచ్చు. ఈ గోడను చూసినట్లయితే 6 పెద్ద పెద్ద శిలలను తీసుకొచ్చి ఒకే దగ్గర పేర్చారండి. సో ఒక్కొక్క శిల వచ్చేసి ఒక్కొక్క రాయి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. ఈ 6 రాళ్ళని తీసుకొచ్చి ఒకే దగ్గర పేర్చారు. ఇప్పుడు శిథిలం కాబట్టి ఆ గోడకి ఏమన్నా శిల్పాలు ఉన్నాయేమో చెప్పడం కష్టము, కానీ తప్పకుండా శిల్పాలు ఉండి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి మనకి. పడగొట్టేశారు, దోచుకున్నారు కాబట్టి బంగారము వెండి కోసము గుళ్ళని, తర్వాత ఇట్లాంటి కోటలని సామ్రాజ్య పాలకులు వాళ్ళు ఓడిపోయినప్పుడు గెలిచిన వాళ్ళు దోచుకోవడము మన హిస్టరీలో సర్వసాధారణంగా చూస్తుంటాము. సో అలాగే ఈ వలాంటే టంబో సైట్ కూడా దోచుకోబడింది బంగారము వెండి కోసము. సో ఇక్కడ ఈ బండలు చూడండి, ఇది ఇట్లా అంటే ముందుకు వచ్చి ప్రొట్రూడింగ్ ఉంది కదా ఈ బండ. ఇది ఎందువల్ల చేస్తుంటారు? ఇది అంటే దేనికన్నా వేరే దానికి జాయింటా? ఇది ఏంటి? ఇది ఇన్కా స్టోన్. ఓకే, ప్రీ ఇన్కా స్టోన్. ఇంత పెద్ద స్టోన్స్ కనిపించి ఇంత పనితనం ఉందంటే ఇది ప్రీ ఇన్కా స్టోన్, ఇవి ఇన్కా స్టోన్స్.
గూళ్ళు, చిన్న చిన్న గూళ్ళు. సో ఇది దాని నుంచి మెట్లు. చూడండి ఎన్ని గుళ్ళు ఉన్నాయి చూడు. 2, 2, 4, 2, 6, 8, 10, 12, 14, 16, 18. సో మొత్తము 18 గుళ్ళు ఉన్నాయి. ముందు పక్క, ఈ పక్క 2, ఆ పక్క 2, ఇటువైపు 4, ఇటువైపు 4, ఇటు 6. ధాన్యాగారాలేమో ఏమన్నా ఇవి. ఇంకా వాటన వంటిది. సో ఇటు వెళ్ళమన్నాడు కదా, ఇటు వెళ్దాము. కానీ ఈ గూళ్ళు మాత్రం బలి పెట్టారండి, ఎందుకో కానీ ఇవి. Hey, Darian. Come here. Got it. సో ఇది దించుతుంది. సో దిగడానికి, ఇది మనం దిగడానికి కాదు. లెట్స్ గో అప్. Let's go to Inca Vatana. Let us explore.
దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగుదాం. It's a good hike. కలుపు వచ్చేసిందండి. కాసేపు ఇక్కడ కూర్చుంటాను. ఈ బండ మీద కూర్చుంటా కాసేపు. అలసిపోయి ఇక్కడ కూర్చున్నానండి. ఇంకా చాలా దూరం ఎక్కాలి పైకి. చాలామంది రావట్లేదు ఇటు, బట్ ఐఎమ్ గోయింగ్. చూద్దాం పైన ఏముందో చూద్దాం. ఏముందో చూసి వీడియో తీద్దాం. అలుపు తగ్గింది. మళ్ళీ అలుపు వచ్చింది. మళ్ళీ కాసేపు కూర్చుందాం. మళ్ళీ అలుపు వచ్చేసింది. ఇటు ఏమన్నా ఉందా? ఇటేమి లేదు. సో
Hola. How far is it from here? No, no mucho. 15 minutos, despacio. ¿De dónde está mi? 5 minutes. ¿Me entiendes? English. 15 minutes. 15 minutes. More or less, but slowly. Lovely? It's slowly. Oh, slow. You, Okay, slowly, okay. slowly. 15 minutes. No mucho. Si está ahí. 15 minutes? Sí, then, How was the view? Round yeah, three? it's very nice. You can see there. the other side Okay. and this side. Oh, Oh. no, the other side. Yes, on this. Okay. It's It's good, but very- it's not. Wow. but Oh, it's- okay. Pero de construcción Inca up. Okay. Thank you. Thank you. Welcome. Thank you. Hi. అలసిపోయానండి. చూడండి ఎలా ఉందో. Wow, it's more steep. You can hear my breathing sound. Altitude తో పాటు బ్రీతింగ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా, సో ఇది అంత బలంగా లేదండి, ఊగుతుంది. సో దీన్ని ఆసరా చేసుకొని నడవద్దు. హలో హలో హైకింగ్ షూస్ బాగా ఉపయోగపడుతున్నాయండి.
I want to sit for some time. అదిగో కింద నుంచి వచ్చాము. ఇప్పుడు మనము ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఇంకా రేపు అక్కడికి హైక్ చేయాలి. ఆ మెట్లన్నీ ఎక్కి అక్కడికి వెళ్ళి చూడాలి అక్కడ ఏముందో. ఇంకా వాటానా almost here. Ooh. Ooh-ha. ఇక్కడ చూడండి, ఆ రాళ్ళకి ఇది ఇంకా పీరియడ్లో కట్టినట్టున్నారు. ఆ రాళ్ళకి చివర్లో 2 హోల్స్ పెట్టారు. ఎందుకు అటొకటి ఇటొకటి. బహుశా ఏమన్నా తలుపులకు సంబంధించిన హోల్స్ అవి. అంటే రాళ్ళ తలుపులు ఉండేయా? ఈ ఇన్కా రాజులు పరిపాలించినప్పుడు సూర్యుడితోటి భూమి ఎలా అనుసంధానమైంది, అంటే సూర్య గమనం ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ఇక్కడ నుంచి గమనించేవారు. ఆ సూర్య గమనముతోటి ఆ కాలంలో వచ్చే పండుగలు కానీ లేకపోతే ఉత్సవాలు కానీ ఇక్కడి నుంచి గమనించి ఆ ఉత్సవాలు ఈ కాలంలో జరుపుకోవాలి అని ఆ ప్రజలకంతా తెలియజేసేవాళ్ళు. నిజానికి దీన్ని మనము సన్ క్లాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సూర్యుని గమనాన్ని బట్టి కాలాన్ని నిర్ణయిస్తారు కాబట్టి ఇది సూర్య గడియారము అని చెప్పుకోవచ్చు. ఈ స్థలాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆ గోడలకి హోల్స్ ఉన్నాయి, చూసారా? చిన్న చిన్న రంధ్రాలు పెట్టున్నారు. అవి దేనికో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారండి. దేనికోసం వాడారో మరి తెలియదు అవి. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసు ఇది. ఈ ఒలాంటాయ్ టంబోస్ రూయిన్స్లో హైయెస్ట్ ప్లేసు. ఇక్కడ నుంచి మనము 360 degrees వ్యూ చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. వ్యూ. సో లెట్ us start from here. రేపు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా తీద్దాం.
let us climb here and then take from here. ఇక్కడ చాలా గాలికి పడిపోతామేమో, కొద్దిగా ఒక స్టెప్ కిందకి తగ్గాను. సో ఇక్కడ ఇన్కా పీరియడ్లో కట్టిన బిల్డింగ్ అండి ఇది. సో ఎందుకు కట్టారో రూమ్ ఇది పెద్దది, పైన బహుశా పనోరమిక్ వ్యూ కోసము వాళ్ళు దేనికోసం వాడారో కానీ సో ఇక్కడ ఇది కట్టారు. సో ఈ బండలన్నీ కూడా మరి పైకప్పులో ఏంటో కూలిపోయాయి అన్నీ. నౌ లెట్ us గో బ్యాక్. సో వెళ్ళదలిస్తే ఇంకా అక్కడ దాకా వెళ్ళొచ్చండి, కానీ వెళ్ళదలిస్తే మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇంకొక అదిగా అక్కడ, కానీ అది ఇంకా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందేమో, కానీ అక్కడ సరైన రోడ్డు లేదు. సో దానితో తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పా కదా, ఈ హోల్స్ చూడండి, ఇవి ఇక్కడ ఉన్న ఈ హోల్స్, ఇవి నాకెందుకో తలుపులకి పెట్టిన హోల్స్ ఏమో అనిపిస్తుంది. సో హైక్ అయిపోయింది, ఇప్పుడు కిందకి దిగుతున్నాం మనం ఇంకా. సో జాగ్రత్తగా దిగాలి కిందకి దిగేటప్పుడు, ఎందుకంటే బండలు జారితే మూతిపళ్ళు రాలుతాయి, అంతే సంగతులు. ఎక్కేటప్పుడు జారవు, కానీ దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే చాలా స్టీప్ మెట్లు ఇవి. ఎవ్వరు లేరండి, అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు మార్నింగే. నేను హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పటికే నాకు 10 దాటిపోయింది. సో లేట్గా బయలుదేరాను నేను. సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. సో దిగడము ఇంకెలా ఉంటుంది, దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి. యాక్చువల్గా రాత్రి నిద్ర లేదండి. ఏమైందంటే నేను హుయా క్యాచినా నుంచి
హుయా క్యాచినా నుంచి ఆ పెరు బస్సు వాడు బయలుదేరేటప్పటికే 7 అయింది. సో లిమా వచ్చేటప్పటికి 1 దాటుతుంది అన్నాడు. అందుకని నేను 4:30 ఫ్లైట్కి లిమా నుంచి కుస్కోకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. వాడు 12:30-1 కల్లా దించేశాడు ఎయిర్పోర్ట్లో. సో 1 నుంచి 4:30 దాకా ఇంక ఎయిర్పోర్ట్లో అలా కూర్చొని ఉన్నాను. 4:30కి ఫ్లైట్ స్టార్ట్ అయితే ఆ ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోయాను. 6కి దించేశాడు కుస్కోలో. 6 కంటే 1.5 అవర్ నిద్రపోయాను. ఇంకంతే. తర్వాత ఇంకా కుస్కో నుంచి ఒలాంటోంబాకి ట్యాక్సీ తీసుకొని వచ్చి హోటల్లో చెక్ ఇన్ అవుదామంటే హోటల్ చెక్ ఇన్ టైము 1 గంట నుంచి. సో నేను 8 కల్లా వచ్చేసాను కదా. వాళ్ళు ఏం చెప్పారంటే సరే 10 గంటలకి ఇస్తామన్నారు. సో 10కి అలా హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. వెళ్ళి బ్రష్ చేసుకొని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేటప్పటికి 11:30 దాటిపోయింది. సో దాంతో మధ్యాహ్నం అయిపోయింది నాకు. అదేనండి ఒలాంటోంబా నుంచి ఆకాశ్ క్యాలస్టైన్కి అంటే మాచు పిచ్చు టౌన్కి వెళ్ళే ట్రైను. సో రేపు నేను దాన్ని తీసుకొని వెళ్తానన్నమాట ఆకాశ్ క్యాలస్టీనాకి. ఆకాశ్ క్యాలస్టీనానో మాచు పిచ్చు టౌన్. సో దాంతో వెళ్ళాలి. అది కూడా చేస్తాను. ఎక్కేటప్పుడు ఎంత స్టీప్గా ఉందో దిగేటప్పుడు అంతే స్టీప్గా ఉంది. దిగడం కూడా కష్టమే అవుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు రావద్దండి. ఎందుకంటే ఇది ఒక రకంగా మోడరేట్ హైక్ అని చెప్పొచ్చు. వెరీ స్టీప్ స్టెప్స్. సో వ్యూ అది. వెళ్ళి మంచిగా ఒక బీర్ వేసి ఫుడ్ కొట్టేసి వెళ్ళి పడుకుంటే సాయంకాలం లేచి ట్రైన్ స్టేషన్కి వెళ్ళి మాచు పిచ్చు టౌన్కి వెళ్ళి రేపు టికెట్ ట్రై చేస్తాను. రేపు మార్నింగు. సో రేపంతా మాచు పిచ్చు టౌన్లో తిరిగి ఎల్లుండి మాచు పిచ్చుకి వెళ్ళి ఎల్లుండి నైట్కి వచ్చేస్తాను. నాకు ఆల్టిట్యూడ్ సిక్నెస్ రాలేదు. సో దేవుడు కరుణించాడు. చాలామంది ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చేసి హెడేక్తో పడిపోతారు. ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాము మనము. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాము. సో గైడ్ అంటే మనము ప్యాకేజ్ తీసుకుంటే ఇంతవరకే తీసుకొస్తున్నారండి. ఈ స్ట్రక్చర్ ఏది ఉందో అంతవరకు తీసుకొచ్చేసి కిందకి తీసుకెళ్తున్నారు. ఇంకా వాటనాకి తీసుకెళ్ళట్లేదు.
So this is the way to down. So I am going down now. So let us go this side and explore what is there. Oh, we cannot go down here. That's the only way. వాటర్ బాటిల్ మర్చిపోవద్దండి, ఎందుకంటే చాలా చెమటలు పడతాయి. సో ఆ చెమటలను భర్తీ చేయాలంటే వాటర్ కంపల్సరీ తాగాలి. ఓకే, ఇక్కడికి వెళ్దాం. ఏముందో అన్ని గూళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అటు 12 13 14 15 16 17 18. సో నాకు తెలిసి వీళ్ళు 9 అంటే నమ్మకం ఎక్కువ ఉన్నట్టుంది. అలాగే 9 నమ్మకంతో పాటు ద్వాదశాంశమానం ఫాలో అయినట్టున్నారు. So this is the way down. సో అక్కడికి వెళ్ళొద్దని రాశాడు, రిస్ట్రిక్టెడ్. సో వీ కెనాట్ గో దేర్, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ కాబట్టి. లెట్ us get down. యాక్సెస్ రిస్ట్రిక్టెడ్ ఇక్కడ కూడా. సో ఇది కూడా చూద్దాం ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9, ఇక్కడ 10 ఉన్నాయి. అంటే అన్నీ కలిపి 10 ఉన్నాయి. ఓకే, వెరీ స్టీప్ స్టెప్, డేంజరస్ స్టెప్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇటువైపు గోడకు ఏమీ లేవు కిటికీలు. ఇక్కడ 2, ఇక్కడ 2 4 5. బహుశా ఇక్కడ ఏమన్నా ఉండుంటాయి, పడిపోయి ఉంటాయి. సో ప్రీ ఇంకా పీరియడ్కి ఇంకా పీరియడ్కి డిఫరెన్స్ చూడండి. ప్రీ ఇంకా పీరియడ్లో ఇలాంటి స్టోన్స్ ఉండేవి, ఇంకా పీరియడ్లో ప్యాచ్ వర్క్ చేశారు. ఇది ప్రీ ఇంకా పీరియడ్. సో ప్యాచ్ వర్క్ అంతా ఇంకా పీరియడ్. అసలు ఇటు చూడండి, ఇందాక బీరు తాగుదాం అనుకున్నానండి, కానీ బీరు తాగితే ఇంకా డీహైడ్రేట్ అయిపోతాం. కాబట్టి హాయిగా
మంచినీళ్ళు తాగి సర్దుకుందాం. ఎలా ఉందో వ్యూ అసలు. సో రాజులు ఇక్కడ కూర్చొని తీర్పులు చెప్పడము, మనుషులకి శిక్షలు వేయడము అలాంటివి చేసేవాళ్ళేమో. బాల్ కొంపాట అంటే ఏంటో తెలియదు మనకి. బాల్ కొంపాట అంటే సో ఇదంతా ఇన్కా పీరియడ్. ఎందుకంటే మనకి ఆ రాళ్ళు ఆ మధ్యలో గ్యాప్స్ అవన్నీ చూస్తుంటే అది ఇంకా టైము. కానీ అక్కడ చూసారా పెద్ద పెద్ద రాళ్ళు, అది ప్రీ ఇంకా పీరియడ్. నీకు పేపర్ పెట్టను కూడా సొంత ఉండదు అక్కడ. Yeah, we can just, you know, offer a wine with your record and your bread. I don't know, another 5 or 6 stories, and I finish my exercise goal for the day. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ చూడండి అసలు ఏ మాత్రము ప్లేస్ లేదు. I don't think that అండ్ ఈ బండ చూడండి ఎలా వచ్చిందో, ఈ స్ట్రక్చరు. That is perfect, that is flatter. Because the other one that we used, స్ట్రక్చర్ చూడండి అసలు. it was like a spoon. This one is more flat. ఆ మూలల్లో ఆ బండల స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఈవెన్ ఇక్కడ కూడా మూలల్లో బండల స్ట్రక్చర్. సో వెళ్ళేటప్పుడు మనము ఆ వలాంటియా టంబో మార్కెట్ని కూడా చూసుకొని వెళ్దాము. అంటే ఏమీ ప్లేస్ లేదు కొనడానికి తీసుకెళ్ళడానికి. సో ఊరికే అలా చూసుకుంటూ వెళ్దాము. సో ఈ స్ట్రక్చర్ అంతా ఇన్కా స్ట్రక్చర్. అటువైపు కనిపించేదంతా ప్రీ ఇన్కా స్ట్రక్చర్. ఆ పైన మరమ్మతులు చేశారు ఇంకా వాళ్ళు. మనకి తిరుపతిలో మోకాళ్ళ పర్వతాలు అంటారు చూడండి, ఆ మెట్లండి ఇవి. సో అక్కడికి వెళ్ళాం మనం. అక్కడి నుంచి దిగి వస్తున్నాను. పైకి వెళ్ళాము ఆ కొండ మీదకి.
సో దాట్ ఈస్ టుమారోస్ టార్గెట్. నాట్ టుమారో, మాచు పిచ్చు చూసి వచ్చిన తర్వాత అప్పుడు టార్గెట్ అది. ఇట్స్ ఎ రియల్లీ గుడ్ హైకింగ్, గుడ్ ఎక్సర్సైజ్. కిందకి దిగిన తర్వాత ఎన్ని స్టెప్స్ వచ్చాయో చెప్తాను. మన నాగజముడి చెట్లు, Dus ze bouwden ook 1950 door Pachacute, que no Pachacute que se cola e estes opgekocht. సో ఇప్పుడు దాకా మనము గ్రానరీ చూసాము, ఇంకా బటానా చూసాము, మిలిటరీ జోన్ చూసాము, టెంపుల్ ఆఫ్ ద సన్ చూసాము, 10 నిచెస్ చూసాము, అంటే 10 గుళ్ళు చూసాము. సో ఇక చూడాల్సింది వచ్చేసి ప్రిన్సెస్ బాత్ ఒకటి ఉంది, సెరిమోనియల్ ఫౌంటైన్ ఒకటి ఉంది, టెంపుల్ ఆఫ్ వాటర్ ఒకటి ఉంది. అవి 3 కూడా చూసేసి బయటికి వెళ్ళిపోదాం. సో ఇది ప్రీ ఇంకా పీరియడ్ ఇది. ఓకే, సో ప్రీ ఇంకా పీరియడ్ అంటే ఇటు ఉంది, ఇన్కా పీరియడ్ ఇటు పెట్టారు కొంచెం, అంటే పడిపోయి ఉండొచ్చు బహుశా.
సెరిమోనియల్స్ ఏరియా. ఇది మొత్తం సెరిమోనియల్సే. ఆహా, స్టెప్స్ చూడండి ఎంత స్టీప్గా ఉన్నాయో. ఆ కాలంలో జనాలకి ఊపిరితిత్తులు ఎలా ఉండేయో, ఎంత పైకి అలా వెళ్ళిపోయేవాళ్ళు చూడండి. స్టీప్ స్టెప్స్ అన్నీ. సెరిమోనియల్స్. సెరిమోనియల్స్ ఇదంతా సెరిమోనియల్స్. ఇక్కడ స్నానం చేసి అంటే తలస్నానం చేసేవాళ్ళము. సెరిమోనియల్స్. స్నానాలు చేసేవాళ్ళేమో, సెరిమోనియల్స్ స్నానాలు. అన్ని గదులు గదులు ఏమేమి వాడేవాళ్ళేమో కానీ ఈ గదుల్లో చిన్న చిన్న గదులు అంటే పడిపోయాయి. సో ఇది పడినట్లేదు. సో ఈ హైట్లో ఉండేవాళ్ళ జనాలు, లేకపోతే వంగి వచ్చేవాళ్ళ. Fuente ceremonial. ఓకే గైస్, ఇప్పుడే అయిపోయింది నా హైకింగ్. టైం వచ్చేసి 1:37 అయింది. సో ఎన్ని స్టెప్స్ నడిచానో చూస్తాను. ఎన్ని స్టెప్స్ నడిచిందో చూద్దాం. స్టెప్స్ 13,439 కానీ 145 మినిట్స్ పట్టింది. 472 క్యాలరీస్ అంటున్నాడు, కానీ చాలా ఎక్కువ అయి ఉంటుంది. సో ఇది వలాంటివేటంలో మార్కెట్. అన్నీ అంటే నేత పని వాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ. సో
అవసరాలకు నీళ్లు, పక్క మార్కెట్. ¿Te están quedando?